ఎంటర్టైన్మెంట్ గోత్రం బ్లాక్ బాస్టర్ నక్షత్రం అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడనరీగా ఉంది అన్న సెకండ్ హాఫ్, మామూలుగా లేదు అసలు. ఓన్లీ శ్రీల్ అంటే ఒక సాంగ్ వస్తుంది రీమిక్స్, అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడనరీ అసలు. ఏ ఒక్క ఫ్యాన్ కూడా సీట్లో కూర్చారు ఆ లెవెల్ ఉంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ అంటే ఫస్ట్ హాఫ్ అంత స్టోరీ అయితే రన్ అవ్వలేదు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం మీరు ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సార్ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఆ లెవెల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఎంటర్టైన్మెంట్ వరకు ప్యాకెట్ సార్ మామూలుగా లేదు అసలు. అండ్ ఇంకొక ఏంటంటే మధ్య మధ్యలో ఆయన పంచ్ డైలాగ్స్ అయినా లేదంటే ఆయన క్యారెక్టరైజేషన్ అయినా సరే, బయట ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో సేమ్ అదే డైలాగ్స్ మూవీలో రిపీట్ చేసిన అనిపించింది. ఎక్స్ట్రాడనరీ వర్కౌట్ అయింది అన్న డైలాగ్స్ అయినా లేదంటే సార్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. పొలిటికల్ కాకుండా ఫ్యాన్స్ గురించి డైలాగ్ ఉంటుంది. నా ఫ్యాన్స్ లెక్క పెట్టడానికి మీ జన్మ కూడా సరిపోతాను కొన్ని డైలాగ్స్ ఉంటాయి. ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారన్న, ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే హరిశంకర్ గారి స్టోరీ అదొకటి కొంచెం బాగుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ బాగుంది. గబ్బర్ సింగ్ మీకు కంపేర్ చేయలేం కానీ బట్ బాగుంది. సూపర్ 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 అన్న, మాటలు లేవు. సూపర్ 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 బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. బ్లాక్ బస్టర్ చాలా బాగుంది. ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ సరిగ్గా చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు గ్యాప్ లేకుండా కొట్టాడు హరీష్ అన్న. తమనైతే 10 days గ్యాప్లో ఇంత బాగా కొట్టడం, ఓజీ తర్వాత బెస్ట్ లెవెల్ ఇచ్చాడు. మ్యూజిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది సినిమా. కొట్టేసింది సినిమా, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ సూపర్ సూపర్ ఉందన్న సినిమా. బ్లాక్ బస్టర్ అన్న. సూపర్. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ గలీజ్, సెకండ్ హాఫ్ గుద్దవలు ఉంది. కానీ సెకండ్ ఫస్ట్ ఒక ఓజీ 140 కోట్ల రీఛార్జ్ సినిమా గ్రాస్ పెట్టినవని ఇట్లా చూపిస్తున్నా వాడు వేస్ట్ భయ్యా. ఎక్సలెంట్ గా ఉంది. ఉగాది పర్వదినాన ఉగాది తెలుగు ప్రజలందరికీ ఉగాది చడ్రుజులన్నీ చూపించాడు హరీష్ శంకర్. సూపర్ డాన్స్ అయితే తీశాడు. యాక్షన్ సీన్లు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఫ్యాన్స్ అందరికి ఏం కావాలో మొత్తం అంతా కలగలిపి ఇండస్ట్రీ హిట్. ఎక్సలెంట్ ఉందన్న మూవీ మాత్రం. గట్స్ ఉండాలి ఇలాంటి సినిమా తీయాలంటే. నేను వెళ్తుంది పాత బస్తీ, పాకిస్తాన్కి కాదు పాత బస్తీకి అంటాడు పవన్ కళ్యాణ్. ఎక్సలెంట్ అన్న, అసలు చాలా సీన్స్ గట్స్ ఉండాలి చేయాలంటే. బాగుంది. ఎక్స్ట్రాడనరీగా ఉంది సినిమా. అంటే కాసేపు స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫుల్ ఆన్ పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. అంటే ఫ్యాన్స్కి కాలర్ ఎత్తుకునేలాగా తీశాడు సినిమా. ఒక అభిమాని ఎలా అయితే తీస్తాడో సినిమాని అలాగే తీశాడు సినిమా. స్టోరీ, స్క్రీన్ ప్లే అని పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ 360 degrees పర్ఫార్మెన్స్. ఇట్స్ ఏ పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరికి ఒకటే మాట, కాలర్ ఎత్తేసుకోవాలి. ప్రతి మెగా ఫ్యాన్, ప్రతి కళ్యాణ్ బాబు ఫ్యాన్, ప్రతి చరణ్ ఫ్యాన్ కూడా కాలర్ ఎగరేసుకుంటాం. నెక్స్ట్ మంత్ పెద్దతో పాటు వస్తున్నాము. మళ్ళీ డబల్ కాలర్ ఎగరేస్తాం. ఈసారి మెగా నామ సంవత్సరం అంటే ఏందో ప్రూవ్ చేస్తాం మేము ఈసారి. సినిమా ఓవరాల్గా చెప్పాలంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్మెంట్ అంతే. మనకి ఇంకేం అవసరం, మనకి స్టోరీ అవసరం లేదు, స్క్రీన్ ప్లే అవసరం లేదు, ఏం అవసరం లేదు. సినిమా మొదలైన దగ్గర నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ అంతే. ఫైట్స్ లో, ఎంటర్టైన్మెంట్ లో, కామెడీలో, డాన్సుల్లో, ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్. మైండ్ బ్లోయింగ్. ఇంకా ఉస్తా భగత్ సింగ్ అన్ని మిక్స్ సూపర్. అన్ని మిక్స్ సూపర్. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ అన్న మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇచ్చేసిండు. థియేటర్లో ప్రతి సెకండ్ అసలు ఏం అర్థం కాని పరిస్థితి. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. క్యాజువల్ గా ఫ్యాన్స్ అందరూ చెప్తారు, కానీ అసలు పవన్ కళ్యాణ్ డాన్స్ మన ప్రోమోలో ట్రైలర్ చాలా తక్కువ అండి. అసలు హరీష్ శంకర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నిజంగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ. అసలు పవన్ కళ్యాణ్ మూమెంట్స్, స్వాగ్, సెంటిమెంట్, అసలు మరో గబ్బర్ సింగ్ డబల్. థ్యాంక్ యూ. డైలాగులు గుడ్. సేమ్ గబ్బర్ సింగ్ వైబ్. ఓజీ కంటే బ్లాక్ బస్టర్. సుజిత్ గారు ఎలా డైరెక్షన్ అంతకు మించి ఉన్నది సినిమా. పవన్ కళ్యాణ్ గారు సినిమా మొత్తం వన్ మ్యాన్ షో. కళ్యాణ్ బాబు కనబడితే తెర గుద్ద వదిలిపోతుంది. ఏ ఛానల్ వేసుకో, కళ్యాణ్ బాబు తెర మీద కనబడితే గుద్ద వదిలిపోతుంది.
బ్లాక్ బాస్టర్ మూవీ. ఓజీ కంటే బ్లాక్ బాస్టర్. సుజిత్ గారు డైరెక్షన్ బాగా చేశారు, దానికంటే బ్లాక్ బాస్టర్ మూవీ. పవన్ కళ్యాణ్ 1 month ప్రతి సినిమాలో కళ్యాణ్ బాబు ఫ్లాప్ అయిన సినిమాల్లో సెకండ్ హాఫ్ బాగోలేదు అని చెప్తారు, కానీ ఒక్కడు కూడా ఈ సినిమా చూసిన తర్వాత సెకండ్ హాఫ్ బాగాలేదని ఎవడన్నా చెప్తే సెకండ్ హాఫ్ సినిమా సినిమా సెకండ్ హాఫ్ లో బాబు అంతే. సెకండ్ హాఫ్ కళ్యాణ్ బాబు సినిమాలో సెకండ్ హాఫ్ బాబు బాగోదని చెప్పిన ప్రతి ఒక్కడికి సమాధానం ఇచ్చాడు హరీష్ శంకర్ ఈ రోజు. సెకండ్ హాఫ్ ఇదిగోండి దయచేసి ఫ్యాన్స్ అందరూ బాబు వచ్చినప్పుడు ఫోటోలు తీసుకొని కెమెరాలు ఓపెన్ చేసి చేయకండి. మా వాడు కనబడేది 2 సంవత్సరాలకు ఒకసారి. మీరు రికార్డులు చేసుకొని కాదు, ఆయన కనబడినప్పుడు ఎగరాలి, డాన్స్ వేయాలి, అంతే. మాకు అదే కావాలి, అంతే. అదే కావాలి. రికార్డులు స్నాప్లు వీళ్ళు పెట్టద్దు. స్క్రీన్ మీద కనబడినప్పుడు ఎగరాలి, డాన్స్ వేయాలి, అంతే. కనబడితే చాలు. ఎప్పుడో ఒకసారి అదే వైభవం. దయచేసి నెగిటివ్ రివ్యూలు ఇవ్వకండి ప్లీజ్ అన్న. ఫ్యామిలీ కాదు, ఇదే కాదు, అందరికీ ఎక్సలెంట్. పక్కా ఎంటర్టైనర్ అన్న. మాకు రికార్డ్స్ తో సంబంధం లేదన్న. మాకు 2 years ఒకసారి మాట్లాడుతున్నాడు అన్న. మాకు అది చాలా 2 years హ్యాపీ ఫీల్ అవుతుంది. పాలిటిక్స్ లో ఉండడం వల్ల మాకు అనేది ఒక పక్క ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అయింది. ఒక్కసారి తీసినా చాలు, మాకు సంవత్సరం ఒక్కసారి వచ్చినా చాలు. ఖాళీ ఓన్లీ మగు చూస్తే మాకు చాలు, అంతే. హిట్టే హిట్, హైలైట్, అమ్మా హైలైట్, అమ్మా హైలైట్. పవన్ గురించి అసలు చెప్పేది లేదు, అతని గురించి తలుచుకున్న వాళ్ళు మీ అందరికి కూడా తెలుసు. అతను ఎటువంటి చేస్తాడు, సంవత్సరం ఒక్కసారి చెయ్యాలి, చేస్తేనే అతను కష్టాలు. సినిమా ఏమంటే పార్టీ అతనే సినిమా చేస్తే సినిమా నాకు అన్నం పెట్టేదాన్ని, సినిమా నాకు అన్నం పెట్టేది.